నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పొన్నూరు బహిరంగ సభలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సీఎం జగన్ చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని విమర్శ మధురానగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వెల్లంపల్లి కుటుంబ సభ్యులు వెల్లంపల్లి ద్వారానే సెంట్రల్ నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందుతుందని వెల్లడి 24వ డివిజన్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం అభ్యర్థి బాబురావు తనను గెలిపిస్తే విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రాజధాని కోసం కుల మతాలకు అతీతంగా జగన్ను ఓడించాలని పిలుపు ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబుని నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు, ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రచార ఎన్నికల బేరీలో భాగంగా రెండో రోజు సోమవారం ఉత్తరాంధ్ర అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు జంక్షన్లో నిర్వహించిన ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడారు. జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి, పొరపాటున చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి అంటే మళ్లీ మోసపోవటమే. చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇది. పేదల వ్యతిరేకుల్ని ఓడించేందుకు చోడవరం సిద్ధమా అని పార్టీ శ్రేణుల్ని అభిమాన గణాన్ని ఉద్దేశించి సీఎం జగన్ గర్జించారు. మీ అందరికీ ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు, మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5 వీరందరి కుట్రలు కుతంత్రాలు, వీరందరి అబద్ధాలు, వీరందరి మోసాలు, వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్, వీరంతా కూడా జగన్ను ఓడించాలని వెల్లంపల్లి శ్రీనివాస్ని కేసినేని నానిని అఖండ మెజారిటీతో గెలిపించాలని 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి కోరారు. జగనన్న నిలబెట్టిన మన అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావుని కేసినేని నాని నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి కోరారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేసినేని నాని గెలుపు కోసం వెల్లంపల్లి సోదరుడు సతీమణి శ్రీలక్ష్మి, కేసినేని నాని సతీమణి కేసినేని పావని, ఇతర కుటుంబ సభ్యులు 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతితో కలిసి స్థానిక మధురనగర్ సాయిబాబా కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేసినేని నానిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గం 29వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ తరఫున వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేకి, కేసినేని నాని గారు పార్లమెంట్ అభ్యర్థిగాను ఓట్లు వేయమని చెప్పి ఫ్యాన్ గుర్తుకి అందరినీ అడగటానికి వచ్చాము. అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. వచ్చేటప్పటికి అందరూ కూడా బయట ఉండి చాలా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉండటం చూస్తే మాకు ఇంకా చాలా సంతోషము, ఆనందం కలుగుతుంది. అట్లాగే అది మాకు చాలా ఇన్స్పిరేషను, ఎనర్జీ కూడా ఉందన్నమాట. దాని మూలన ఈ ప్రాంతంలో ఒక పెద్ద సమస్య ఉందండి. యాక్చువల్గా ఈ మధురానగర్లో ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ దాని నిర్మాణం కోసం కేసినేని నాని గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చిస్తే స్థానికంగా ఉన్న ఒక నాయకుడు దాన్ని కొన్ని సంవత్సరాల నుంచి పని జరగకుండా అడ్డం పట్టడంతో జస్ట్ రీసెంట్గా కొన్ని వారాల కిందట వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించగానే ఆయన ముందు ఫస్ట్ ఫైల్ దాన్ని కదిపి ఆ పనులన్నీ పూర్తిగా చేయాలని చెప్పి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడము, అట్లాగే ఆ పని జరగటం కూడా అవుతుంది. ఇవాళ ఓపెనింగ్ అని చెప్తున్నారు. అలాగే మన స్థానిక గడపకి సంక్షేమ పథకాలు అనడంతో ప్రతి ఒక్కళ్ళు ముందు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడం కానీ మేడం గారు అందరినీ వాళ్ళు ఎదురు మీరేం మాకు చెప్పవసరం లేదు, తప్పకుండా జగన్ గారు గెలుస్తారు, వెల్లంపల్లి గారు ఎంపీ గారిని తప్పకుండా గెలిపిస్తాం, మేము 100% ఓట్లు వేస్తామని చెప్పడంతో అందరికీ చాలా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యంగా మధురనగర్ ఎప్పటి నుంచో ఆర్యూబీ పెండింగ్ పెట్టడం వల్ల కొంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈరోజు
ఓపెనింగ్కి రెడీగా సిద్ధంగా ఉంది. ఆర్యూబీ వెల్లంపల్లి గారు వచ్చినాక అలా కేశినేని గారు సెంట్రల్ నుంచి సపోర్టింగ్తో ఆర్యూబీ పూర్తి చేయడం. శ్రీనివాస్ గారు జగనన్న ప్రోత్సాహంతో ఈ 29వ డివిజన్కి ఇన్ఛార్జ్ కింద వేయబడిన కొన్ని రోజుల్లోనే చాలా వరకు అభివృద్ధి చేశారు. ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ చాలా వేగంగా పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది, చాలామంది కష్టపడుతున్నారని చెప్పి దాన్ని తొందరగా పూర్తి చేసి జనాలకి అందరికీ ఉపయోగపడే విధంగా చేశారు. ఇక్కడ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 24వ డివిజన్లో సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు పర్యటించారు. రానున్న ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిని గెలిపించినట్లయితే విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అవకాశం ఉంటుందని ఇండియా వేదిక బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 24వ డివిజన్లో సోమవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి వీధి వీధికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీ మతాన్ని, ఉన్మాదాన్ని వాడుకుని, సెంటిమెంట్లను వాడుకుని గెలవాలని మోడీ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థులు చూస్తే కులాలను వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ చరిత్ర చూస్తే కులాలను రెచ్చగొట్టి నాయకులు బాగుపడ్డారు తప్ప ఆ కులాల వాళ్ళకి ఏమీ జరిగింది లేదు. అందుకే గమనించండి, వాళ్ళు కులాలని ఉద్ధరించలేదు, నగరాన్ని ఉద్ధరించలేదు. అందరి వాళ్ళంగా, ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళంగా మేము ఈరోజు ఇండియా వేదిక ఉంది. సామాజిక తరగతులే కాదు, బలహీన వర్గాలే కాదు, పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేది. విజయవాడ మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఈ కులం, ఆ కులం, అదని ఇదని మాట్లాడుతున్నారు. విజయవాడలో ఈ బీజేపీ, వైసీపీ, గతంలో టీడీపీ వల్ల చిన్న వ్యాపారం ఏమైపోయినాయి. విజయవాడలో వందలాది కిరాణా దుకాణాలు మూతబడి, డీమార్టు, వాల్మార్టు, రిలయన్స్ ఇటువంటి బడా కంపెనీలు వచ్చి చిల్లర వ్యాపారం అంతా నాశనం అయ్యారు. ఏ రోజైనా వెల్లంపల్లి గారు కానీ, బోండమహేశ్వరరావు కానీ ఈ రిటైల్ మార్కెట్లోకి బడా కంపెనీల ప్రవేశం గురించి మాట్లాడారా? దీనికి సపోర్ట్ ఇస్తున్నదే ఈరోజు మోడీ, జగన్, చంద్రబాబు, వీళ్ళ ముగ్గురు కూడా ఈ బడా. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని దేవినేని అవినాష్ మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గంలోని కరెన్సీ నగర్ 4వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ అభివృద్ధి లేదు అనే టీడీపీ నేతలు 4వ డివిజన్లో పర్యటించాలన్నారు. నియోజకవర్గంలో పార్కులను, డ్రైనేజీ, రోడ్లు పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మోసం చేశారు అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. 14 కోట్లతో అభివృద్ధి, 50 కోట్లతో సంక్షేమం ఒక్క 4వ డివిజన్లోనే జరిగిందన్నారు. గురించి మాట్లాడే హక్కు లేదు. మీరు చెప్తున్నారు మేము అభివృద్ధి చేశామని చెప్పి మీరు ఏం చేశారు? మీరు 5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి మీద ఈరోజు మేము మొత్తం కూడా చెప్తాం. ఏ ప్రాంతంలో ఏ రోడ్డు వేసాం, ఏ కాలనీలో ఏ పార్క్ కట్టామని చెప్పని. మీరేం చేయగలరని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాం. కేవలం అబద్ధ ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, లేకపోతే వీడియోలు చేయించుకోవటాలు, సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు చేసుకుంటున్నారు కానివ్వండి. నిజంగా తూర్పు నియోజకవర్గానికి పలానా కార్యక్రమం మేము చేశాము, పలానా కార్యక్రమాలు మేము అందించామని చెప్పని ఏదన్నా ఒక్క కార్యక్రమం మీరు చెప్పుకోగలరా? ఈరోజు అంటే 4వ డివిజన్లో గత ఎన్నికల్లో కానివ్వండి, కార్పొరేషన్ ఎన్నికల్లో కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చారు. అయినా మేము ఏ రోజు కూడా అభివృద్ధి చేయకూడదని చెప్పి ఏ రోజు కూడా ఆలోచించలే. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గెలిచారో ఆ ప్రాంతంలో మీరు అభివృద్ధి అనేది చేయలేదు. కానీ ఈరోజు మేము ఓటు వేసినా, ఓటు వేయకపోయినా, ఓటు వేస్తారని చెప్పని తెలిసినా, ఓటు వేయరని చెప్పని తెలిసినా కూడా ఈరోజు మేము ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఈరోజు తప్పకుండా మేము చేసిన మంచి కార్యక్రమాలే ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరు కానీ, ప్రతి కాలనీ అధ్యక్షుల వారు కానివ్వండి, ప్రతి కాలనీ సెక్రటరీస్ కానివ్వండి, కాలనీలో ప్రజానికం కానివ్వండి, బయటకు వచ్చి ఈరోజు మాకు అందరి గారు అండగా ఉండటం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వం మళ్ళీ ఈ 2024 ఈ ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రంలో వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం, దానికి ఎటువంటి సందేహంగా లేదు.
మన నియోజకవర్గానికి మరింత మంచి పనులు చేసుకునే విధంగా, మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా దయచేసి ప్రజానికాన్ని గారు ఒక్క అవకాశం కోరుతున్నాం. అమరావతి నిర్మాణం, నగర అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమి గెలవాలని కేశినేని చిన్ని అన్నారు. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు విజయవాడ నగర అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమి గెలవాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని అసెంబ్లీకి పంపించాలని బీజేపీ, జనసేన బలపరిచిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. తూర్పు నియోజకవర్గం బెంచ్ సర్కిల్ నందు కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో సోమవారం కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన కేశినేని శివనాథ్ను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశానికి మేము ఓట్లు అప్పీల్ చేసుకుంటాము, మేము మా పార్టీ చేయబోయే కార్యక్రమాలు వివరిస్తామంటే వాళ్ళు ఆనందంగా ఆహ్వానించి మమ్మల్ని మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన కార్యవర్గ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ మా ప్రభుత్వం అమరావతి రాజధాని అనంగా 2014 నుంచి 19 వరకు ట్రాన్స్పోర్ట్ రంగం ఎంతో ఉజ్వలంగా ఉంది. 19 నుంచి ఏ రోజైతే 3 రాజధానులని అనటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఆటోమొబైల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎంతోమంది ఈ పరిశ్రమలో ఉన్నవాళ్ళు పక్క పరిశ్రమలో చూసుకుని వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉందామనే పరిస్థితికి వచ్చింది. దీనికి ఒక ముఖ్య కారణం ఈ ప్రభుత్వం అనుభవిస్తున్న విధానాలే. రాజధాని లేదు, ఆఖరికి రోడ్లు కూడా మట్టి వేయలేని. అసోసియేషన్లో ఒక అప్పీల్, రేపు జరిగే ఎలక్షన్లో మద్దతు ఇవ్వమని ఒక అప్పీల్ చేయడానికి రావడం జరిగింది. లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఎప్పుడు కూడా డీజిల్ రేట్లు ఇతర రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ ఉండటం వల్ల మేము నష్టపోతూ ఉన్నామని చిరకాలంగా అంటే 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు గ్రీన్ ట్యాక్స్ 200 రూపాయలు ఉండే గ్రీన్ ట్యాక్స్ 25,000 చేశారు. దానివల్ల కూడా చాలా నష్టం అవుతుందని చెప్తూ ఉన్నారు. సో వీటన్నిటి కూడా పరిష్కారం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా తక్కువ ఉండేది. దీనికి డీజిల్ రేట్లు కూడా స్థిరీకరణ చేయడానికి కూడా అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఇక్కడ చేసే అవకాశం ఉన్న దాన్ని మరిచారు ఈ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఒక కోరిక కోవటం జరిగింది. ఏదేమైనా మేము రాజధాని ఉంటే మనం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కూడా రాజధాని ట్రాన్స్పోర్ట్. వైసీపీ అవినీతి విధ్వంసకర పాలనలో 8 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఎన్డీఏ కూటమి ప్రతినిధులు అన్నారు. రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ అవినీతి 8 లక్షల కోట్లు కూడబెట్టుకున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలు పెంచానని ప్రకటించి 11 సార్లు పెంచారని, జేబ్రాండ్ మద్యాన్ని ఏరులే పారించడంతో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలందరూ జగన్ ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ కార్యాలయంలో కూటమి ప్రతినిధులు లంకా దినకర్, బోండా ఉమా, రాయపాటి అరుణ విలేకరులతో మాట్లాడారు. సంవత్సరానికి రెవెన్యూ లోటు 38,500 కోట్లు అంటే రాష్ట్ర తీవ్ర ఆర్థిక తలపోటుకు గురయ్యింది అనేటటువంటి అంశాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. 2014-19 మధ్య తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వసూళ్లు 15.95% అధికంగా ఉండేవి. అదే జగన్ గారి పాలన వచ్చేటప్పటికి ఈరోజు ప్రస్తుతం 6.4% వెనకబడిపోయింది. 2014-19 మధ్యలో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయ ఉత్పత్తి 3.65% అధికంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రస్తుతం 0.4% వెనకబడిపోయింది. 2014-19లో తలసరి ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి సగటు వృద్ధి 12.79%గా ఉంటే జగన్ గారి పాలనలో ప్రస్తుతం 9.45% మాత్రమే. 2018-19లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 5వ స్థానంలో ఉంటే జగన్ గారి పాలనలో 14వ స్థానానికి దిగజారిపోయింది. వెనుకబడిన రాష్ట్రాలతో ఇవాళ పోటీ పడేటటువంటి పరిస్థితికి దిగజార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 2014-19 మధ్య ఆర్థిక లోటులో వడ్డీ శాతం 40.84% ఉంటే నేడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 50,000 కోట్లు ట్రాన్స్ఫార్మర్స్, మీటర్లు, స్మార్ట్ మీటర్స్ పేరు మీద కొట్టేసినటువంటి విధానం కానీ, అలాగే ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా,
అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో మాఫియాలుగా ఏర్పడి అన్ని వ్యవస్థలను ఇతని చేతిలో పెట్టుకొని నిస్సిగ్గుగా ఎక్కడా కూడా మీడియా కోడే కూస్తా ఉన్నా, ప్రతిపక్ష పార్టీలు సాక్ష్యాధారాలు చూపిస్తూ ఉన్నా, గవర్నర్ గారి దృష్టిలో అనేక సార్లు లేఖల ద్వారా ఇచ్చినా ఎక్కడా కూడా జంకు బొంకు లేకుండా గతంలో ఒకసారి జైలుకి వెళ్ళిపోయాడు, 18 నెలలు జైల్లో ఉన్నాడు. అవసరమైతే మళ్ళీ ఇంకోసారి వెళ్తాను, కానీ ఆ డబ్బు పిచ్చ మాత్రం జగన్మోహన్ రెడ్డిని వదలట్లేదు. ఆ డబ్బు పిచ్చితోనే రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క జీవన ప్రమాణాలని జగన్మోహన్ రెడ్డి ఆ జీవన ప్రమాణాలతో ఆడుకున్నాడు. ఇవాళ మధ్యతరగతి ప్రజలు కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. పేద వర్గాలు దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు దైనందిక జీవితం తలకిందులైపోయింది. వ్యాపారాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, పెట్టుబడిదారులు ఈ పక్కకే చూస్తలేదు. దీనంతటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి పరిపాలన. ఇన్ని లక్షల కోట్ల అవినీతి చేయటమే. మంత్రిగా ఉన్నటువంటి ఆవిడ నియోజకవర్గంలో, ఆవిడ జిల్లాలోనే నరసరావుపేటలో ఒక గర్భిణి పురిటి నొప్పులతోటి స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయడానికి సదుపాయాలు సరిగ్గా లేక అక్కడి నుంచి నరసరావుపేటకి, అక్కడి నుంచి గుంటూరుకి ట్రావెల్ చేస్తున్న క్రమంలో తన భర్త తన వెనకాల కొంతల రోడ్లలో ప్రయాణం చేస్తూ గుంటూరు హాస్పిటల్, చిలకలూరుపేట హాస్పిటల్లో కడుపులో ఉన్న బిడ్డ టేబుల్ మీదకి వచ్చే టైంకి భర్త డెడ్ బాడీ కూడా టేబుల్ మీదకి వచ్చిన దయనీయమైన హృదయ విదారకమైన సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది మనందరికీ తెలుసు. ఏ తల్లి, ఏ బిడ్డ, ఏ ఆడపడుచు కూడా మర్చిపోలేనటువంటి అంత హృదయ విదారక సంఘటన మన రాష్ట్రంలో జరిగింది. అది కేవలం వైద్య ఆరోగ్య శాఖ యొక్క లోపము, అలాగే రోడ్లు భవనాల శాఖ యొక్క లోపం వల్లే జరిగింది. కానీ ఈ మంత్రులు ఎప్పుడు వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి లోటుపాట్లను సరి చేసుకోవడానికి ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టాల. కేవలం వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి ప్రజల బ్రతుకుల్లోకి తొంగి చూడాల్సినటువంటి మంత్రులు ప్రతిపక్ష నాయకుల యొక్క బెడ్రూమ్లోకి తొంగి చూసి అటు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని, అలాగే మరొక వైపు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తూ హేళన చేస్తూ 5 ఏళ్ల పరిపాలన కొనసాగించారు. వీటన్నింటికీ ఆద్యం పోసింది. అలాగే నాయకత్వం అంటే ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా కాదు. సుజనా చౌదరి సమక్షంలో సీనియర్ నేత పోతిన బేసి కంఠేశ్వరుడు బీజేపీలో చేరారు. ప్రజల కోసం తాను సైనికుల్లా పనిచేస్తానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అన్నారు. సుజన సమక్షంలో విజయవాడ పశ్చిమ సీనియర్ కాంగ్రెస్ నేత పోతిన బేసు కంఠేశ్వరుడు పెద్ద సంఖ్యలో అనుచరులతో బీజేపీలో చేరారు. పశ్చిమంలో ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న నగరాలు బీజేపీలో చేరి దేశ భవిష్యత్తు కోసం కలిసి రావడం శుభ పరిణామమన్నారు. పాల ఫ్యాక్టరీ కోసం స్థలం ఇచ్చిన మరుపిళ్ల చిట్టి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని తెలియజేశారు. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ వాదులుగా ఎంతో కష్టపడి ఉన్నారు. అంటే పరిస్థితులు అది గతం, కానీ వర్తమానంలోనూ భవిష్యత్తు భారతదేశానికి ఏది మంచి అని నరేంద్ర మోడీ గారి పరివారం, అంటే నరేంద్ర మోడీ గారి కుటుంబంలోకి రావడానికి భారతదేశం మొత్తం కూడా అందరూ, అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకొని అందరూ లైన్గా చేరుతా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా కులం లేదు, మతం లేదు, అభివృద్ధి ముఖ్యం. ఒకప్పుడు అనేక పార్టీలు చేసి ఉండొచ్చు. ఈ రోజు మాత్రం మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో గత 10 సంవత్సరాల నుంచి ఎలా తీసుకెళ్లారని ప్రతి ఒక్కరు చూస్తానే ఉన్నారు. ఇతర వాదులు తప్పించి మిగిలిన వారంతా కూడా ఒకే మాట మీద ఉంటున్నారు, అందులో తేడా లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పోతిన బేస్ గారు లాంటి వాళ్ళు, మొన్న పోతిన వెంకటేశ్వర గారు జాయిన్ అయ్యారు. దాన్ని గ్రంథాలయంగా మార్చి యువతి యువకులకి బాగా ఉపయోగకరంగా కూడా మనం చేద్దాం. కాబట్టి మీరు గుర్తు కమలం గుర్తు అనేది బాగా తీసుకెళ్ళాలి. సైకిల్ గుర్తు ఇక్కడ బాగా తెలుసు, కానీ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే సైకిల్ గుర్తుకి ఓటు వేయాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అంటే కమలం గుర్తుకి ఓటు వేయాలి అనే విషయం 1-10 సార్లు దయచేసి చెప్పండి అందరికీ. ఈ గుర్తుల మీద గట్టిగా చెప్పాలి. కొండ ప్రాంతంలో కూడా అందరికీ కూడా తెలియపరచాలి. ఈ సమయాభావం వల్ల కొన్ని వేరే మీటింగ్లు కొంచెం ఆలస్యం. పార్టీ పుట్టిన దగ్గర నుంచి గత 70-80 సంవత్సరాల పైనుంచే ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సర్వీస్ చేస్తున్న ఫ్యామిలీల నుండి మరి ఈరోజు బీజేపీకి రావడం అనేది జరిగిందంటే దానికి ముఖ్య కారణం ఈరోజు భారతదేశంలో జరుగుతున్న పరిమాణాలు, అలాగే ఈ దేశాన్ని దిశ నిర్దేశించే స్థాయిని మన భారతదేశ అత్యున్న స్థాయికి తీసుకెళ్లిన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి ఈ 10 సంవత్సరాలు ఆయన ఎంతో ఈ భారతదేశాన్ని ఉనికి తీసుకొచ్చారు. మరి భారతదేశంలో ఎన్నో
విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి విప్లవాత్మకమైన చట్ట మార్పులు తీసుకొచ్చి కూడా మరి ఆయన ఈ దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లారు. సైనిక పరంగా కూడా ప్రపంచంలో 4వ అత్యున్నత దేశం కింద తయారు చేశారు. అలాగే 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ, సిఏ చట్టసభ తీసుకురావడం కానీ, మహిళలకి ముస్లిం మహిళలకి తలాక్ అనే దాన్ని రద్దు చేయడం కానీ, వారికి ఒక ఆర్థిక స్వలంబన కల్పించడం కానీ, మతాలుగా అతీతంగా చేయడం అనేది కాకుండా మతంలో ఉన్న కొన్ని పరిస్థితులను కూడా రామ మందిరాన్ని కానీ ఇలాంటి సమస్యలన్నీ కానీ కాశీ కానీ ఉజ్జయిని కానీ ఇలాంటి కొన్ని చోట్ల ఉన్న సమస్యలు కూడా అక్కడున్న పరిస్థితులతో అక్కడున్న అన్ని మతాలతో సంపూర్ణమైన గడిచిన 5 ఏళ్లలో జగన్ పాలనలో దళిత బహుజనులకు తీరని అన్యాయం జరిగిందని మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. జగన్ గడిచిన 5 ఏళ్ల పాలనలో దళిత బహుజనులకు తీరని అన్యాయం జరిగిందని మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. బహుజనుల ఓట్లతో గెలిచిన జగన్ వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. మరో 5 ఏళ్లు ఈ ప్రభుత్వం కొనసాగితే దళిత బహుజనులకు మనుగడే ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో దళిత బహుజనులంతా టీడీపీకి మద్దతు పలకాలని వారు పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన దళిత బహుజనులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు. మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మేము కోరుతా ఉన్నాం. ఇంకా మాకు కావాల్సింది ప్రాముఖ్యంగా డెవలప్మెంట్ అండి. మాదిగ సోదరులకు డెవలప్మెంట్ కావాలా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ అని కానీ లేదా విదేశీ విద్య అనేటువంటిది ఏదైతే ఉందో ప్రతిదీ కూడా అవన్నీ కూడా మా మాదిగ పల్లెల్లోనికి మా మాదిగ బిడ్డలు చదువుకోవడానికి మేము వెళ్తూ ఉన్నప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం చాలా ఆ పథకాలని తీసేసింది. కానీ ఈ ప్రభుత్వంలో అవన్నీ మాకు దక్కుతాయని మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. మరి ముఖ్యంగా వైసీపీ హయాంలో దళితులు ఎంత వేదనకు గురయ్యారో, ఎంతమంది చనిపోయారో, ఎంతమంది దెబ్బలు తిన్నారో అవన్నీ ప్రత్యేకంగా లిస్ట్ అవుట్ చేసి ఎవరి వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారో ఆయా నాయకులుగా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళ మీద కమిటీ వేసి వాళ్ళని శిక్షించాలని ప్రధానంగా మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కోరుతున్నాం. వాళ్ళు శిక్షించాలి. ఆ హయాంలో వాళ్ళకి సహాయం చేశారు. వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇచ్చింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంతకు 5 సంవత్సరాల నుంచి మా వాళ్ళు ఎవరెవరైతే బాధపడ్డారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా మీరు వెరిఫై చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద కావాల్సిన కమిటీ వేసి వాళ్ళని అరెస్టు చేయించి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మేము కోరినటువంటి ఈ ప్రతిదీ కూడా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గులను శిక్షిస్తారని నమ్ముతూ ఈ నారా వైసీపీ అధికారంలోకి వచ్చాక 650 కోట్లతో సంక్షేమ అభివృద్ధి జరిగిందని అవినాష్ వ్యాఖ్యలను కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తప్పుపట్టారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 650 కోట్లతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అవినాష్ వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ 2019 నుండి 2024 మధ్య జరిగిన అభివృద్ధికి సంబంధించిన సాక్ష్యాధారాలను ఆయన మీడియా ముందుంచారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ అసత్య ప్రచారాలతో అబద్ధపు మాటలతో దేవినేని అవినాష్ ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు అడగటం సిగ్గుచేటన్నారు. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు కార్యాలయంలో కొన్ని వాస్తవాల్ని ఈ నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పడం కోసం ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నారు. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ సబ్జెక్ట్ కనుక మనం వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జు రేపు ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి 2014-19 మధ్య టీడీపీ గవర్నమెంట్లో ఆయన ఎమ్మెల్యేగా దీనిలో 70% ఆయనే డిపిఆర్లు తయారు చేయించి ఆయనే శాంక్షన్ చేయించినవి. ఈ 173 కూడా నీ ప్రతాపం ఏం లేదు ఇక్కడ. ఇది కూడా మళ్ళీ గద్దె గారి పుణ్యమే. ఆ రకంగా 2019 తర్వాత శాంక్షన్ అయిన 173 అయితే పూర్తయింది 98 కోట్లు. కాబట్టి 650 కోట్లు కాదు, కేవలం 98 కోట్లు. నువ్వు చెప్తున్నటువంటి ఫిగర్లో 15% కూడా సరిగ్గా లేదు. 14-19
సంవత్సరాల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గద్దె రామ్మోహన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి గతంలో మనం ఒక వీడియోని రిలీజ్ చేశామో, ఏదైతే మన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వైసీపీ మరి ఈ రోజున ఇక్కడ అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారు, మరి ఇప్పుడే పట్టాభి గారు వివరించడం జరిగింది ఎన్ని అవాస్తవాలు మరి మాట్లాడుతూ ఉన్నారో, మరి వాటికి సాక్ష్యాధారాలతో మనం నిరూపిస్తూ ఈ రోజున సవాల్ చేస్తూ మరి మొదటి వీడియో చెప్తా ఉంటే ఆశ్చర్యంగా ఉంది. 600 కోట్ల అబద్ధాలు ఎక్కడ, 200 కోట్ల నిజాలు ఎక్కడ, ఈ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అభివృద్ధి చేసామంటూ అన్ని అబద్ధాలు చెప్తూ కళ్ళబొల్లి మాటలతో భయభ్రాంతులు గురి చేస్తున్న దేవినేని అవినాష్ని ఓడించడానికి తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు గత 15 సంవత్సరాలుగా తూర్పుని కార్పొరేటర్ సోదరులు సోదరిమణులు పాత్రికేయ మిత్రులందరూ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి మీద పెట్టినటువంటి ఈ యొక్క సమావేశం చూశారు కదా, మరి 650 కోట్లు అని చెప్పుకుంటున్నటువంటి మన మహానుభావులు మీకు తెలుసు. అదేవిధంగా గద్దె గారు 2000 వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొన్నూరు బహిరంగ సభలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సీఎం జగన్, చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని విమర్శ. మధురానగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వెల్లంపల్లి కుటుంబ సభ్యులు, వెల్లంపల్లి ద్వారానే సెంట్రల్ నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందుతుందని వెల్లడి. 24వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం అభ్యర్థి బాబురావు, తనను గెలిపిస్తే విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రాజధాని కోసం కుల మతాలకు అతీతంగా జగన్ను ఓడించాలని పిలుపు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.